పోస్టులు తక్కువగా ఉన్నాయి అన్నప్పుడు నీకు ఎలా ఫీల్ అయింది? మళ్ళీ టెట్లో ఫస్ట్ టెట్ రాసాకమ్మా నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎలా ఫీల్ అయింది? కానీ అటెంప్ట్ చేసిన తర్వాత 131 మార్క్స్ వచ్చింది. అంటే ఇన్స్టిట్యూట్లో అయితే ఫస్ట్లోనే ఉన్నాను, కానీ డిస్ట్రిక్ట్ మొత్తం రాయాలి కదా, తక్కువ పోస్ట్లో గెయిన్ అవ్వగలమా లేదా అంటే ఆ పోస్ట్లో గుర్తొచ్చేది, భయం వచ్చేసేది ప్రతి రోజు కూడా. చాలా అప్పుడు నీకు ఏ సబ్జెక్ట్ అంటే కష్టం అనిపించింది, దాన్ని ఎలా అధిగమించావు? యాక్చువల్గా మ్యాథ్స్ లో నేను చాలా పూర్ చిన్నప్పటి నుంచి కూడా. ప్రతి రోజు కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్ చాలా ప్రాక్టీస్ చేసేదాన్ని. దాన్ని డివైడ్ చేసుకొని ఏం కనుక్కోవాలి, కరెక్ట్ ఫార్ములా, సార్ వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఈ ప్రాబ్లమ్ ఇలా ఉంటే డైరెక్ట్ గా మనం ఆ షార్ట్ కట్ ఇట్లా యూజ్ చేయాలి అలా చెప్పారు. అవన్నీ కూడా నాకు చాలా యూజ్ అయ్యాయి ఈ తిరుపతి శ్రీకృష్ణ ఇన్స్టిట్యూట్ లో. చదివేటప్పుడు సబ్జెక్ట్ ప్లాన్ అనేది ఎలా చేసుకున్నావు? మన ఇన్స్టిట్యూట్ వల్ల విధి విధానాలు ఎలా ఉంది, నీకు ఎలా ఉపయోగపడుతుంది? ఎగ్జామ్ తర్వాత కూడా సార్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళకి ఇంకా మోటివేషన్ పెంచడానికి బుక్స్ ఇచ్చేసి ఇంకా మోటివేషన్ పెంచేవారు అన్నమాట. వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ సార్కి 2018లో డిస్ట్రిక్ట్ 7th ర్యాంక్ తెచ్చుకున్న లక్ష్మీ ప్రసన్న మన స్టూడెంట్ మనతోనే ఉంది. తన ఎక్స్పీరియన్స్ గురించి మనం తెలుసుకుందాం. తన గురించి. Hello everyone, my name is Lakshmi Prasanna. I am from Tirupati. I am working at STT Institute Municipal Corporation. మళ్ళీ టెట్లో ఫస్ట్ టెట్ రాసాకమ్మా నీకు ఎలా ఫీల్ అయినావు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎలా ఫీల్ అయినావు? ఫస్ట్ టెట్ అటెంప్ట్ చేయడం అనేది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మనం గెయిన్ అవ్వగలమా లేదా, వస్తాయా రాదా అని కొంచెం భయంగానే ఉంది. కానీ అటెంప్ట్ చేసిన తర్వాత 131 మార్క్స్ వచ్చింది. అంటే ఓకే అని కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అంటే ఈ డైలీ టెస్ట్లు అన్ని రాయడం, వీక్లీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు చాలా సార్లు రిపీట్ చేయడం, అంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో రాయడం ఫస్ట్ రావడం ఒకటి, కానీ మెయిన్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం ఇంకొకటి కదా, ఇంకొక ఎత్తు లాగా అనిపించింది. కాకపోతే ఆ 131 మార్క్స్ వచ్చింది ఫస్ట్ టెట్. సెకండ్ టెట్ లో వచ్చి 136 మార్క్స్ వచ్చింది. అంటే 5 మార్క్స్ గెయిన్ చేసుకోగలిగాను. కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఇంకొంచెం ఎక్కువ వచ్చింది అట్లా 2 టెట్ల మధ్య. అంటే ఇన్స్టిట్యూట్ చేరిన తర్వాత ఈ ఎగ్జామ్స్ అన్ని రాయడము, అంటే సార్ చెప్పే ఈ సిస్టమ్, అంటే ప్రజ్ఞలోకి ఎంటర్ అయ్యాము అంటే మనం సపరేట్ ప్లాన్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు అని అప్పుడు అర్థమైంది. అంటే కొంచెం డౌట్ గా ఉన్న ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ మార్క్స్ చూసి ఇక్కడ మనం ప్రిపేర్ అయిన దాన్ని చూసి సార్ చెప్పేదాన్ని చూసి ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఓకే, మనం ఎగ్జామ్స్ అన్ని కూడా అటెంప్ట్ చేయగలుగుతాము, ఇంకేమీ భయపడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా అనిపించింది. ఇట్లా టెట్ అటెంప్ట్ చేసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసాము. నోటిఫికేషన్ అయితే వచ్చింది, కానీ ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో చాలా తక్కువ పోస్టులు రావడం జరిగింది. చిత్తూరు డిస్ట్రిక్ట్ అయితే 42 ఏమో వచ్చింది. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ కి తక్కువగానే వచ్చింది. ఏవో కొద్ది డిస్ట్రిక్ట్స్ మాత్రం ఎక్కువగా పోస్టులు రావడం జరిగింది. ఇలా వచ్చిన తర్వాత మనకు వస్తుందా రాదా, అంటే ఇన్స్టిట్యూట్ లో అయితే ఫస్ట్ లోనే ఉన్నాం, కానీ డిస్ట్రిక్ట్ మొత్తం రాయాలి కదా, ఇంత తక్కువ పోస్ట్ లో గెయిన్ అవ్వగలమా లేదా అని అనుకున్నప్పుడు ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పి ఆ పోస్ట్లే గుర్తొచ్చేది, భయం వచ్చేసేది ప్రతి రోజు కూడా. ఇంకా నోటిఫికేషన్ వదిలినప్పటి నుంచి కూడా ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. డిఎస్సిలో నాకు ఏ సబ్జెక్ట్ కష్టం అనిపించింది, దాన్ని ఎలా అధిగమించాను? యాక్చువల్గా నేను మ్యాథ్స్ లో పూర్ చిన్నప్పటి నుంచి కూడా. మ్యాథ్స్ లో ఇంకా బాగా రావాలంటే దాన్ని హార్డ్ వర్క్ చేయాలి. ఇక్కడ ఫ్యాకల్టీ అయితే మ్యాథ్స్ లో షార్ట్ కట్స్ అవన్నీ కూడా బాగానే చెప్పారు, కానీ నా పరంగా కొంచెం ప్రాసెస్ లో క్యాల్కులేషన్ తప్పు చేయడం కానీ ఇలాంటివి పూర్ కాబట్టి ఇంకొంచెం గెయిన్ చేసుకోవాలి. కాబట్టి ప్రతిరోజు కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్ చాలా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఫస్ట్ క్వశ్చన్ ని మనం అర్థం చేసుకొని దాన్ని డివైడ్ చేసుకొని ఏం కనుక్కోవాలి, కరెక్ట్ ఫార్ములా, సార్ వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఈ ప్రాబ్లమ్ ఇలా ఉంటే డైరెక్ట్ గా మనం ఆ షార్ట్ కట్ ఇట్లా యూజ్ చేయాలి అలా చెప్పారు. అవన్నీ కూడా నాకు చాలా యూజ్ అయ్యాయి ఈ తిరుపతి శ్రీకృష్ణ ఇన్స్టిట్యూట్ లో. కాబట్టి ఇది అందరికి యూస్ఫుల్ అవుతుంది. మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో కూడా. ఇంగ్లీష్ కూడా కొంచెం గ్రామర్ పరంగా కూడా మనం ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. కొన్ని వాటికి కొన్ని అంటే చిన్న చిన్నవి ఉంటాయి, కొంచెం మైనర్ గా డిఫరెంట్, అవి మనం తెలుసుకోవాలి. అవి బాగా చెప్తారు ఇన్స్టిట్యూట్ లో, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్ చదివేటప్పుడు సబ్జెక్ట్ ప్లాన్ అనేది ఎలా చేసుకున్నావు, ఎలా చదవగలిగినావు? అంటే మనం కంటిన్యూస్ గా చదివితే మనకి బోర్ అనేది